రీసెంట్‌గా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే వార్తలొస్తున్నాయి. ఆ నిర్ణయం ఏంది అంటే, మనందరికీ తెలుసు గదా! నందమూరి సుభాశ్రీ గారు గతంలో ఎన్నికలప్పుడు హైదరాబాద్ కుకట్పల్లి ఏరియా నుంచి పోటీ చేశారు. కాకపోతే అప్పుడు ఆమె ఓడిపోవడం అయితే జరిగింది. అయితే రీసెంట్‌గా ఈమె పేరు ఎందుకు హైలైట్ అయితుంది అంటే, ఇప్పుడు ఎవరెవరైతే వైసీపీకి చెందిన రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేస్తున్నారో, వాళ్ళ ప్లేస్‌లో నందమూరి శివశ్రీ గారికి రాజ్యసభ ఎంపీగా చేయాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్లయితే వార్తలైతే వస్తున్నాయి. దీని వెనక ప్రధాన ఉద్దేశ్యం ఏంది అంటే, ఎన్టీఆర్ రీసెంట్ డేస్‌లో పార్టీకి దూరంగా ఉన్నారు. అటు టీడీపీ పార్టీకి గానీ, నందమూరి కుటుంబానికి గానీ చాలా గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే ఆయన్ని కొంచెం ఫ్యామిలీ పక్కన పెట్టింది. ఏ ఫంక్షన్‌లకు గూడా, ఏ ఇన్సిడెంట్‌లకు గూడా ఆయన్ని పిలవట్లేదనమాట. ఉంటది కదా! హరికృష్ణ కుటుంబ సభ్యుల్ని మాత్రం దగ్గరికి తీసుకురావడం వల్ల ఎన్టీఆర్‌ని దూరం పెడితే భవిష్యత్తులో గూడా తనకి ఇబ్బంది రాడు. ఎన్టీఆర్ వేరే, ఆయనకి ఎలాంటి సపోర్ట్ ఉండదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నారు. అందులో భాగంగానే హరికృష్ణ ఫ్యామిలీ, నందమూరి కుటుంబాన్ని మొత్తం తన వైపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే నందమూరి సుభాషిణి గారికి ఈ యొక్క ఎంపీ టికెట్ ఇవ్వాలని అయితే భావిస్తున్నట్లయితే వార్తలైతే వస్తున్నాయి. ప్రధానంగా ఎన్టీఆర్ భవిష్యత్తులో తమకి ఎక్కడ ఇబ్బంది అవుతారో అని చెప్పేసి ఆయన్ని ఇప్పటి నుంచో దూరం పెడితే తర్వాత ఆయనకి రాజకీయాల్లోకి వచ్చినా ఆయనకి గ్రౌండ్ ఉండదు కాబట్టి, ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కింద క్యాడర్ ఉంటుంది కాబట్టి, పార్టీని భవిష్యత్తులో ఎన్టీఆర్ నుంచి కాపాడుకునే ఉద్దేశంలో భాగంగా ముందుగానే ఎన్టీఆర్ ఫ్యామిలీని, హరికృష్ణ ఫ్యామిలీని, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీని తన వైపు తెచ్చుకునేందుకైతే ఆయనైతే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చూడాలి మరి ఈ యొక్క అంశంపై మరి భవిష్యత్తులో ఎన్టీఆర్ గారు ఎలా స్పందిస్తారు. ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్‌ని దూరం పెడుతున్నారంటంలో ఎలాంటి సందేహం లేదు. దానికి రీసెంట్ ఇన్సిడెంట్లు మనకి తెలుస్తా ఉన్నాయి. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి.